శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 691వ నామం చతురంగ బలేశ్వరి. మంత్రస్వరూపంలో శ్రీ చతురంగ బలేశ్వర్యై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని రాజ్యలక్ష్మిగా, కోశనాథగా కీర్తించుకున్నాం. అంటే అమ్మవారు రాజపీఠమునందు అధిష్ఠించిన లక్ష్మీదేవిగా, ఆ రాజ్యమునకు అవసరమైన నిధులను సమకూర్చే కోశనాథగా తెలుసుకున్న మనం ఆ రాజ్య రక్షణకు అవసరమైన శక్తి యొక్క నామాన్ని ఈ 691వ నామంగా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ నామంలో అమ్మవారు చతురంగ బలేశ్వరి అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు. అమ్మవారి రాజ్యమునకు రక్షణ అమ్మవారి స్వరూపాలైన కోటాను కోట్ల ఆదిశక్తి స్వరూపాలు అమ్మవారి రాజ్యమునకు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అమ్మవారి ఈ సైన్యములో చతురంగ బలములు కూడా ఉంటాయి. చతురంగ బలములు అంటే రథము, గజము, తురగము అంటే అశ్వదళం, పదాతి దళము కలిసినటువంటి సైన్యం. ఈ 4 రకాల సైన్యములు అమ్మవారి ఆధీనంలో ఉంటూ రాజ్యమును కాపాడుతూ ఉంటాయి. కాబట్టి అమ్మవారు ఈ నామంలో చతురంగ బలములకు ఈశ్వరిగా, చతురంగ బలేశ్వరిగా వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు. ఈ నామానికి ఇంకొక అర్థాన్ని తీసుకుంటే అమ్మవారు ఈ సృష్టి నడపటానికి అమ్మవారి శాసనాలుగా 4 వేదములు అమ్మవారిచే ప్రసాదించబడ్డాయి. ఈ 4 వేదములే విశ్వ సృష్టిని నడిపే 4 బలములు. ఇవే చతురంగ బలములు. ఈ చతురంగ బలముల చేత ఈ విశ్వంలోని అందరు జీవులను అమ్మవారు శాసిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి అమ్మవారు చతురంగ బలేశ్వరిగా ఈ నామంలో కీర్తింపబడుతున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.